అందరికీ నమస్తే అండి. నిన్న 2020 ప్రపంచ కప్ ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. సో ఇది పెద్ద స్టేడియం, 1,32,000 మంది కెపాసిటీ. సో చాలామంది క్రికెట్ అభిమానులు చాలామంది అక్కడికి వెళ్ళారు, చూడడానికి వెళ్ళారు, చూశారు. అందులో కొంతమంది విఐపీలు, వివిఐపీలు, పొలిటీషియన్స్, పెద్ద పెద్దోళ్ళు, బాలీవుడ్ నటులు అందరూ వచ్చారు. అమిత్ షా గారు వచ్చారు. జైషా అంటే అలాగే వస్తారులే, బీసీసీ అధ్యక్షుడు కాబట్టి. సో మాజీ కెప్టెన్లు వచ్చారు. వీళ్ళందరూ, వీళ్ళతో పాటు నారా లోకేష్ గారు కూడా ఈ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. నారా లోకేష్ గారు గతంలోనే చెప్పారు, తను ఒక క్రికెట్ అభిమాని, తను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. కొలంబోలో ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన మ్యాచ్కి కూడా లోకేష్ గారు వెళ్ళారు. నిన్న మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే లోకేష్ గారు చిన్న పిల్లాళ్ళ ఎంజాయ్ చేశారు. ఇండియా టీం కప్పు గెలిచిన తర్వాత లోకేష్ గారు ఎగిరి గెంతులేసేసి పక్కన ఉన్న వాళ్ళని ఆలింగనం చేసుకుంటూ గెలుపుని ఆస్వాదించారనమాట. సో దాంతోపాటు అక్కడ ఆయన మహేంద్ర సింగ్ ధోనీని కలిశారు, అండ్ రోహిత్ శర్మని కలిశారు, కపిల్ దేవ్ గారిని కలిశారు, అండ్ వెంకటేష్ ప్రసాద్ని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, జైషాని కలిశారు. ఇలా ప్రముఖుల్ని, పెద్ద పెద్దల్ని అందరితో కూడా లోకేష్ గారు మాట్లాడారు, కలిశారు, వాళ్ళతో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో ప్రస్తుతానికి హల్చల్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా లోకేష్ గారు ఆ మ్యాచ్ని పూర్తిగా ఒక సగటు క్రికెట్ అభిమానిగా మ్యాచ్ని ఆస్వాదించారు, ఎంజాయ్ చేశారు. అలాగే తనకున్న వివిఐపి, తనకున్న ప్రోటోకాల్, తనకున్న పలుకుబడితో అక్కడ అందరినీ కలిశారు, మాట్లాడారు, బాగుంది. అయితే దీనికి రాజకీయానికి సంబంధం లేదు, అది ఆయన వ్యక్తిగత ఇష్టం. కానీ వైసీపీ వాళ్ళే దీన్ని రాజకీయంలోకి తీసుకొచ్చారు. గతంలో ఆయన పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, మ్యాచ్ చూడడానికి అక్కడ వరకు వెళ్ళాలా, ఇంట్లో టీవీలో కూర్చొని చూస్తే చాలదా అని. అండ్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా మ్యాచ్ చూడడానికి ఏదో ప్రభుత్వ ధనంతో వెళ్ళినట్టు, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అప్పుడే లోకేష్ గారు చెప్పారు, నా డబ్బులతో నేను వెళ్ళాను, నా దొడ్లు ఇవి, మీ దొడ్లతో నేను ఏమైనా వెళ్ళానా, దొడ్లు అనేది తీసేయి. అప్పుడే లోకేష్ గారు సమాధానం చెప్పారు, నా దుడ్లతో నేను వెళ్ళి మ్యాచ్ చూశాను, నీ దుడ్లు ఏమైనా ఇచ్చావా, సో నేను మళ్ళీ ఇండియా ఫైనల్కి వెళ్ళినప్పుడు కూడా వెళ్తాను, చూస్తాను, నువ్వు వస్తానంటే నీకు కూడా టికెట్ తీసుకెళ్తాను అని చెప్పి అప్పుడే రిప్లై ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. సో దీనికి రాజకీయానికి సంబంధం లేనా, వైసీపీ వాళ్ళు కావాలని కొలుక్కున్నారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చూశాక వైసీపీ వాళ్ళకి మండుతుందేమో. సో ఏది రాజకీయం చేయాలో అదే చేయాలి, ఏది ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడ వరకే మాట్లాడాలి. ఆయన వ్యక్తిగత అభీష్టం మేరకు ఒక సగటు క్రికెట్ అభిమానిగా ఆయన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన వెళ్తే దాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి టార్గెట్ చేసి విమర్శించినందుకు ఇప్పుడు ఆయన ఫైనల్లో మరింత హల్చల్ చేశారు, అందరినీ కలిశారు, ఆస్వాదించారు, వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరి దీనికి కూడా వైసీపీ వాళ్ళు ఏడుస్తారా, దీనికి కూడా వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తారా? అయితే ఒకటి, వైసీపీ వాళ్ళు విమర్శ చెయ్యాలి అంటే ఒక పకడ్బందీ పాయింట్ ఉండాలి. ఇదిగో ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు, ఆ ఫ్లైట్ డబ్బులు ప్రభుత్వ ధనం నుంచే ఖర్చు పెట్టారు, ఇదిగో ఆధారం, ఇదిగో స్పెషల్ జీవో, ఇదిగో డబ్బులు పలానా ట్రాన్స్ఫర్ అయ్యా అని చూపించాలి. అలా ఆధారం లేకుండా ఉత్తుత్తుగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తే అంటే, సొంత ఫ్లైట్లో వెళ్తే అంటే ఎలా వెళ్తే ఏంటి, ఆయన డబ్బులు ఆయన ఇష్టం, అంతే కదా. థ్యాంక్ యూ.